రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో మోరంపూడి జంక్షన్ దగ్గర, అదేనండి మన రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ని అయితే మనం చూడబోతున్నాం. ఈ ఫ్లైఓవర్ పనులు ఇంచుమించుగా మొత్తం పూర్తి అయిపోయినట్టే. త్వరలోనే ఇది అందుబాటులోకి రాకపోతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అంతా కూడా ఎన్హెచ్ఏ ఎందుకు నిర్మిస్తుందంటే రోడ్డు భద్రతలో భాగంగానే నిర్మిస్తుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దాటి చోట చూసుకోకుండా దాటడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రమాదాల నివారణ కొరకు ఈ హైవేల్లో ఫ్లైఓవర్స్ నిర్మించడం వల్ల చాలా అంటే చాలా సులువుగా దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే వాళ్ళు కావచ్చు, లోకల్గా తిరిగే వాళ్ళు కావచ్చు, ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ ఫ్లైఓవరు నాకు తెలిసినంత వరకు అంటే అక్కడ చెప్పిన దాని ప్రకారం ఆగస్టు 15కి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పని అన్నారు. ఈ ఫ్లైఓవర్ పైన కూడా తార్ రోడ్డు పనులు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు అందరు కాంక్రీట్ వర్క్ జరుగుతుంది కదా, అంతా పూర్తి అయిపోయి తార్ రోడ్డు పనులు అయితే పైన జరుగుతున్నాయి. అంటే తుది మెరుగులో దిద్దుకుంటుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళేదైతే మనం చూస్తుంది వైజాగ్ వెళ్ళే వైపు. ఇప్పుడు అటువైపు కూడా నేను చూపిస్తాను వీడియోలో. దాంట్లో రోడ్డు పైన జరిగే పనులు కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తుంది కడీపులంక వైపు వెళ్ళే సైడు. ఇక్కడ మనం చూసారా పైన రోడ్డు పనులు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. చాలా వేగంగా అయితే పని అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కనుక కొంచెం గోతులు ఇవన్నీ కూడా సర్వీస్ రోడ్లు అయితే ఇబ్బంది అయితే ఉన్నాయి. ఈ రకంగా తుది మెరుగులు అయితే దిద్దుకుంటుంది. ఇంకా ఆగస్టు 15 అంటే కొంచెం టైం ఉంది కాబట్టి ఆ లోపల మొత్తం అంతా కూడా ముస్తాబైపోయి ఈ వంతెన అయితే మనకి అందుబాటులోకి రాబోతుంది. దీనివల్ల ఏంటంటే మనకి రాజమండ్రి ప్రాంతం నుంచి రావులపాలెం సైడు, కడీపులంక సైడ్ వెళ్ళే వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణం చేసే వెహికల్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా అయితే తణుకు అటువైపు వెళ్ళాలి అంటే చాలా వేగంగా ప్రయాణం చేసే వాహనాలు ఇక్కడికి వచ్చి ఆగి, లేదంటే ఇక్కడ ఉన్న లోకల్ అంటే ఈ జంక్షన్లో ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఒకవైపు మోరంపూడి, ఇంకోవైపు కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే దారి కనుక ఇక్కడ కొంచెం రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది, లోకల్ ట్రాఫిక్. దానివల్ల జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. ఈ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల వాటికి చెక్ పెట్టినట్టు అవుతుంది. దానివల్ల టైం కలిసి వస్తుంది, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి హైవేల్లో క్రాస్ చేసే చోట స్థానికులు నిత్యం వాళ్ళ పనుల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ క్రమంలో ఇటువంటి జంక్షన్ చోట ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వాటిని దూరం చేయడానికే ఇటువంటి ఫ్లైఓవర్లు అయితే నిర్మించడం జరుగుతుంది. ఇటువంటి ఫ్లైఓవర్లు చాలా ప్రాంతాల్లో నిర్మించాలని డిమాండ్స్ వస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఉన్న ట్రాఫిక్కి అంచనా వేసుకుని దానికి అనుగుణంగా ఈ ఫ్లైఓవర్లు అనేది నిర్మించడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఎన్హెచ్ఏఐ అంటే భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థ ఎక్కడ కానీ రోడ్లు నిర్మించిందంటే ఖచ్చితంగా అక్కడ ఇంచుమించుగా టోల్ గేట్లు అయితే వచ్చేస్తాయి. అది మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం టోల్ గేట్లు కడుతున్నాం కాబట్టి. ఈ రకంగా ఈ వంతెన అయితే నిర్మాణానికి సిద్ధం కాబోతుంది. ఆల్రెడీ ఈ రోడ్ల మీద టోల్ గేట్లు ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఏమైనా కూడా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కారులో వెళ్తే సీట్ బెల్ట్, బైక్ మీద వెళ్తే హెల్మెట్ ధరించి క్షేమంగా గమనించాలని నేనైతే కోరుకుంటున్నాను. మనమందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.